హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అనమాట. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఏంటంటే మన విజయవాడలో అంబేద్కర్ స్టాట్యూ ఒకటి నిర్మించారు కదండి. అది వచ్చేసి 206 feet అనమాట. టాలెస్ట్ స్టాట్యూ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది అనమాట. ఆయన స్మృతి వనం అని చెప్పి ఆయనకి డెడికేట్ చేశారనమాట. అక్కడ స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని చెప్పి పెట్టారండి. చాలా బాగుంది స్టాట్యూ అయితే. దాని దగ్గర ఏంటంటే ఇంకా పార్క్ లాగా మొత్తం అండ్ వాటర్ ఫౌంటైన్, మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ ఇలాగ అన్నీ పెట్టారు. ఒకప్పుడు పీడబ్ల్యూ గ్రౌండ్స్ అంటే నార్మల్గా ఉండేదన్నమాట. ఎగ్జిబిషన్స్ అవన్నీ నిర్వహించేవారు. ఆ ప్లేస్ని వచ్చేసి మన అంబేద్కర్ గారికి డెడికేట్ చేశారన్నమాట అండి. సో ఏంటంటే మా పిల్లలు పార్క్కి వెళ్దాము అని చెప్పి గొడవ చేస్తే, సరే అది చూపించినట్టు ఉంటుంది, అక్కడే పార్క్ అండ్ ఫౌంటైన్ ఇవన్నీ కూడా ఉంటాయి, సరే ఈ విధంగా తెలుసుకుంటారు, సరదా కూడా తీరుతుందని చెప్పి అలా తీసుకెళ్ళామన్నమాట. చాలా బాగుందండి ఆ ప్లేస్ అంతా కూడా. అసలు ఓపెన్ గార్డెన్ లాగా వచ్చి మొత్తం ఫౌంటైన్ అదిను. నెక్స్ట్ వచ్చేసి కాలచక్ర మండపం అని చెప్పి ఆయన ఫస్ట్ జీవిత చరిత్ర అనమాట. అంటే స్టార్టింగ్ బోర్న్ దగ్గర నుంచి డెత్ వరకు ఆయన ఫ్రీడమ్ ఫైటర్గా చేశారు కదండి. అసలు మనకి రాజ్యాంగం నిర్మించింది కూడా ఆయనే. అసలు ఆయన జీవిత చరిత్ర తెలుసుకుంటే నిజంగా మోరల్ అనమాట. మనం నిజంగా చాలామంది తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా బాగుందండి. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు అయితే క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది, వింటర్ సీజన్ కదా. సో ఇక ఆ చలిగాల్లోనే అలాగే పిల్లల కోసం సరదాగా అని చెప్పి వెళ్ళాము. ఈవెన్ నేను విజయవాడలో ఉంటాను, కానీ నేను వెళ్ళటం కూడా ఇదేనండి. పిల్లల వల్ల కొన్నిసార్లు మనం కూడా చూస్తూ ఉంటాం కదా. సో వాళ్ళ గురించి అని చెప్పి ఇక మేము బయలుదేరి వెళ్ళటం వల్ల ఆ విధంగా నేను ఇన్నాళ్ళకి చూశానండి. అక్కడ ఆయన కోసం డెడికేట్ చేసి పెట్టారని వినడమే కానీ ఇప్పటి వరకు సరిగా అసలు క్లియర్గా వెళ్దాము అని పని కట్టుకుని వెళ్ళింది లేదు. సో మా పిల్లల వల్ల అది సాధ్యపడింది అనమాట. సో ఇదేంటంటే కాలచక్ర మండపం అన్నాను కదండి, మహామండపం అని చెప్పి. మహామండపంలో ఏంటంటేనండి ఆయన బోర్న్ దగ్గర నుంచి డెత్ వరకు ఆయన లైఫ్ హిస్టరీ అనమాట. మొత్తం అసలు ఏం చదివారు, ఏమేం చేశారు అవన్నీ అనమాట. చాలా అదేంటంటే చాలా వివరంగా చూపించారండి మొత్తం అంతా ప్రజెంటేషన్ విత్ ఫొటోస్. క్లియర్ అండ్ క్లీన్ ప్రజెంటేషన్ అని చెప్పచ్చండి. మొత్తం ఈజీగా అర్థమవుద్ది అనమాట మనం నిజంగా చదువుతూ వెళ్తే. అవి వచ్చేసి టైమింగ్స్ అయితే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7:30 వరకునండి అది ఉండేది. మనకి ఓపెన్లో ఉంటుంది మ్యూజియం అనమాట. ఆయన బోర్న్ ఎప్పుడు ఏంటి, అసలు అక్కడి నుంచి ఆయన ఎలాగా చదివారు, ఏం చేశారు అవన్నీ అనమాట. మొత్తం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనమాట ఇది. ఆయన వచ్చేసి ఏప్రిల్ 14th 1891 అంటే 1891లో పుట్టారండి ఆయన. ఆయన వచ్చేసి లాస్ట్ అనమాట వాళ్ళ ఫ్యామిలీలో పిల్లల్లో. 2 బ్రదర్స్ 2 సిస్టర్స్ ఉన్నారు ఆయనకి. సో అలా మొత్తం అన్నీ వివరంగా మొత్తం విత్ పిక్చరైజేషన్తో చూపించారండి. అవన్నీ చాలా బాగున్నాయి. అందులోనే వచ్చేసి నిజంగా న్యాచురల్గా ఆయనే కూర్చొని చదువుతున్నారా అన్నట్టుగా కూడా అలాగా బొమ్మలు స్టాట్యూస్ కూడా తయారు చేయడం జరిగిందనమాట. అందులో ఒరిజినల్గా అనిపించినాయి. అసలు చాలా బాగుంది. ఆ విధంగా మా పిల్లలు కూడా తెలుసుకున్నారు అసలు ఆయన ఎవరు ఏంటి, ఇలా అడగటం క్వశ్చన్స్ అనమాట. పెద్ద క్వశ్చన్ బ్యాంక్స్ కదండి ఇప్పుడు పిల్లలందరూ. సో వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ చూసుకుంటూ వెళ్ళేటప్పటికి మా పని అయిపోయింది. సో మొత్తమే ప్రజెంటేషన్ అయితే బాగుందండి. ఎవరైనా సరే ఒకసారి విజిట్ చేసి చూడండి. పిల్లల్ని తప్పకుండా తీసుకెళ్ళండి. వాళ్ళు ఈ విధంగా తెలుసుకుంటారు. మనం ఎంత చెప్పినా ఏం చేసినా స్కూల్లో టీచర్స్ చెప్పింది ఎలాగా బాగుంటుందో అలాగే ఇలాగా చూసినప్పుడు ఏంటంటే ఆ పిక్చరైజేషన్ ద్వారా ఈయన అంబేద్కరా, ఓకే ఈయన ఇలా చేశారా అన్నది వాళ్ళకి తెలుస్తుంది. ఆయన నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో అసలు అంటరాని ధనమని అదని వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్స్ అలాంటివి ఉండేవి కదండి. సో అటువంటి టైంలో కూడా ఆయన వ్యతిరేకంగా చూసినా కూడా ఆయన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ సహకారంతో ఆయన మంచి ఇంట్రెస్ట్ తెలివితేటలు గల వ్యక్తి కాబట్టి అలా స్కూల్కి వెళ్ళి నిజంగా చాలా గ్రాస్పింగ్ పవర్ అంటండి. బాగా చదివేవారట. అది నచ్చి ఎలాగైనా ఆబ్వియస్లీ టీచర్స్కి బాగా చదివే వాళ్ళంటే నచ్చుతారు కదా పిల్లలు. సో అందుకని ఇంకా ఆయన్ని ఎంకరేజ్ చేశారు ఒక ప్రధాన ఉపాధ్యాయుని అనమాట. ఆయన ఎంకరేజ్ చేసి ఆయన ఇంటి పేరు ఈయనకి ఇచ్చి చదివేట్టు చేశారండి. అంబేద్కర్ అన్నది అసలు ఆయన ఇంటి పేరు కాదు.
ఆయన అసలు పేరు వచ్చేసి భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అండి. అంటే లీస్ట్ క్యాస్ట్ కింద వాళ్ళందరూ అంటరానితనం కింద ఒక మూల కూర్చోబెట్టి చూడటం అలా చేసేవారంట. అలాగైతే చదవడానికి కష్టమవుతుందని చెప్పి అక్కడ స్కూల్లో టీచర్కి నచ్చడం వల్ల ఈయన తెలివితేటలు వృధా కాకూడదని ఆయన ఇంటి పేరు ఈయనకి ఇచ్చి అలా చదవడానికి హెల్ప్ఫుల్ అయిందంటండి. అప్పట్లో ఎర్లీ మ్యారేజెస్ కూడా చేసేవారు కదండి. అలాగే ఆయనకి 17 ఇయర్స్ ఏజ్ ఉండగానే మ్యారేజ్ కూడా అయింది. మ్యారేజ్ అయిన సంవత్సరం వచ్చేసి 1906లో అయిందండి. సో ఆ తర్వాత కూడా ఇంకా ఎడ్యుకేషన్ అవన్నీ చేశారన్నమాట స్కాలర్షిప్ ద్వారా. ఆయన బిఏ చదివారు, ఎంఏ చదివారు, ఎంఎస్సి చేశారు, పిహెచ్డి చేశారు, ఎల్ఎల్బి చేశారు. భారత్లా అనేవారు అప్పట్లో. లండన్ వెళ్ళి కూడా చేశారన్నమాట స్కాలర్షిప్స్ ద్వారా. అలాగా నిజంగా చాలా గ్రేట్ కదండి. మనం ఇప్పుడు వెళ్ళడానికే చాలా కష్టపడుతున్నాము. ఆయన ఆ రోజుల్లో అసలు అలా వెళ్ళి చదువుకుని సాధించారు అంటే చాలా గ్రేట్ అసలు. అప్పుడు వార్ డిక్లేర్ చేశారు. ఈ విధంగా మొత్తం గాంధీ గారు వీళ్ళందరితో కలిసి ఫ్రీడమ్ ఫైటర్గా కూడా ఉన్నారు ఆయన. ఏంటంటే ఇలాగా సంఘంలో ఇలా క్యాస్ట్కి సంబంధించి కుల వ్యతిరేకత ఇవన్నీ కూడా పోగొట్టాలని లా చదివాక మనకి రాజ్యాంగాన్ని కూడా నిర్మించారు ఆయనే. ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి అని చెప్పి అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఏంటంటే రాజకీయంగా కూడా పార్టీల్లో ఉండి మంత్రిత్వంగా కూడా వ్యవహరించారు. ఇలా చాలా రకాలుగా చేశారండి అన్ని ఆస్పెక్ట్స్లోని. నేనైతే చెప్పలేను, అవన్నీ చూస్తేనే బాగుంటుంది. సో ఆ విధంగా ఆయన ఎడ్యుకేషన్ ఇలా జరిగింది. ఈ మధ్యలో ఏంటంటే చాలా ఫ్యామిలీ పరంగా కూడా చాలా ఇబ్బందులు కూడా ఫేస్ చేశారండి ఆయన. ఎలాగైనా ఫైనాన్షియల్గానే కాదు, హెల్త్ పరంగా కూడా పిల్లలకి వచ్చిన ఇబ్బందులకి కూడా ఆ రోజుల్లో ట్రీట్మెంట్ సరిగా అందకపోవటం వల్ల పిల్లలు కూడా ఇబ్బంది పడటం, అలాగే ఎక్స్పైర్ అవటం. వాళ్ళ వైఫ్ కూడా తొందరగానే చనిపోయారండి, భార్య కూడా. ఆవిడ ఎక్కడికో వెళ్ళాలి అన్న కోరిక ఒకటి తీరలేదు, అది తీరకుండానే చనిపోయిందని చెప్పి ఆవిడ. తర్వాత ఆవిడని తలుచుకుంటూ ఈయనే వెళ్ళారు. అందులో అలా బౌద్ధ మతంగా తీసుకోవటం వల్ల బాబాసాహెబ్ అని కూడా పిలిచేవారు ఆయన్ని. ఆ విధంగా కూడా సుపరిచితులు. ఈ నెక్స్ట్ ఏంటంటే ఈయన ఇలాగా చాలా రకాలుగా కృషి చేసి పాటుపడ్డారండి. దళితులకి సంబంధించి సభలు ఏర్పాటు చేయటము, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు చదువుకున్న జ్ఞానంతో మొత్తం మన అందరికీ ఇండిపెండెన్స్ డే తీసుకురావడానికి కూడా చాలా రకాలుగా పాటుపడ్డారు. అందరినీ వివక్షత లేకుండా సమానత్వంగా చూడాలని చెప్పి రాజకీయంగా కూడా పార్టీలు ఏర్పాటు చేశారండి. షెడ్యూల్ కులాల సంఘం అని చెప్పి, రిపబ్లికన్ పార్టీ అని, ఇండిపెండెంట్ పార్టీ అని ఇలాగా. ఆయన ఏంటంటే భార్య మ్యారేజ్ ఎర్లీగానే అయింది. అలాగే ఆవిడ కొన్ని అనారోగ్యాల ఇబ్బందుల వల్ల చనిపోవడం జరిగింది. ఆవిడేమో రమాబాయి అంబేద్కర్ అనమాట. అది అలా ఉండగా ఇవన్నీ చూసి ఆయనకి ఏంటంటే కొంచెం విరక్తి భావం అన్నది వచ్చింది. కాకపోతే మొత్తం జనాలందరికీ కూడా మనం ఏదో ఒకటి చెయ్యాలి, మన ఫ్యామిలీని చూసుకుని ఆగిపోవటం కాదు అని చెప్పి ఏదో ఒకటి సాధించాలి అన్నది, గోల్ అన్నది ఉండాలన్నది ఆ రోజుల నుంచి మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా నేర్పిందేనండి. ప్రజెంట్ అసలు ఎవరికైతే మనలో అయితే ఎవరికి లేదు, తగ్గిపోయింది అది ఎలాగైనా. మరి రేడియేషన్ ఎఫెక్ట్ ఇంకేదైనా కానీ అసలు పేషెన్సీ అన్నది లేదండి. వితిన్ సెకండ్స్లో జరిగిపోవాలి, అన్నీ ఎప్పటికప్పుడు అయిపోవాలి అన్నట్టుగా ఉంది. పిల్లల దగ్గర నుంచి అందరూ అలానే ఉన్నాము. ఈవెన్ ఇంకేంటంటే ఒకళ్ళని కాదు, జనరేషన్కి చాలా చేంజెస్ వచ్చేసినాయి. బట్ ఏంటంటే ఇలాంటి హిస్టరీస్ తెలుసుకోవడం వల్ల మనకి కూడా చాలా వరకు జ్ఞానం అన్నది వస్తుంది. అప్పట్లో ఇలా జరిగిందా, అసలు మనం ఎక్కడున్నాం నిజంగా చెప్పాలంటే అన్న ఆలోచన కూడా ఉంటుందన్నమాట. ఈయన వచ్చేసి చాలా వరకు సూక్తులన్నీ కూడా రాశారండి. మానసికంగా స్వాతంత్రమే అసలైన స్వాతంత్రం కదా. నిజంగా మన మైండ్ ఫ్రీగా ఉంటేనే ఏదైనా ఆలోచించగలము, దానికి తగ్గట్టు చేయగలం. సో ఇలాంటి సూక్తులన్నీ కూడా ఆయన రచించారు. మన రాజ్యాంగకర్త కదండి. సో ఏంటంటే ఆయన ఎడ్యుకేషన్ కూడా లండన్లో చేశారు, డాక్టరేట్లు పొందారు. అలాగే ఆర్థిక శాస్త్రాల్లో పరిశోధనలు చేశారు. మొదట్లో న్యాయవాదిగా చేశారు, ఆర్థికవేత్తగా పనిచేశారు. దళితుల సామాజిక రాజకీయ హక్కులను పోరాడారు. 1956లో ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించారనమాట. అంటే వారి భార్య ఎక్స్పైర్ అయిన తర్వాత అనమాట. ఆవిడ దృష్ట్యా ఏంటంటే ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించి చాలా వరకు రచనలు కూడా రచించారండి.
1990లో ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారం అనమాట, భారతరత్నను ఇతనికి మరణానంతరం ప్రకటించిందనమాట. యాక్చువల్గా ఏంటంటే ఆ జరిగిన కాలం అంతా జరిగిపోయింది. ఈయన మరణం చెందిన తర్వాత 1990లో భారతరత్న అన్న అవార్డు గ్రహీత అన్నమాట ఈయన. ఆ విధంగా జరిగింది ఈయన చరిత్ర. అక్కడక్కడ ఏమన్నా మిస్ అవుతూ ఉంటాయండి. ఇవన్నీ ఏంటంటే ఫ్లోలో వచ్చేస్తూ ఉంటాయి. నా ఓన్గా నేను చూసినంత వరకు, నాకు ఐడియా ఉన్నంత వరకు నేను చెప్తున్నాను. యాక్చువల్గా మొత్తం పిన్ టు పిన్ అయితే నేను చెప్పలేదు, బట్ ఏంటంటే బ్రీఫ్గా. కాకపోతే ఇది చూసిన ఆ స్టోరీస్ ఆల్రెడీ మనకి పిల్లలకి కూడా ఎడ్యుకేషన్ బుక్స్లో ఉంటూ ఉంటాయి. బట్ ఏంటంటే మనకి అంత అన్ని రకాలుగాను ఆయన ఫ్రీడమ్ ఫైటర్గానే కాదు, ఒక ఎడ్యుకేషన్ పరంగా కూడా ఒక్క జెంట్స్ ఒక్కటే, మగవాళ్ళు ఒక్కటే హక్కుదారులు కాదు, మగవారితో సమానంగా ఆడవారికి కూడా చదువు అన్నది ఉండాలి, ఇలాగా కుల వివక్షత ఉండకూడదు, ఇట్లాంటివన్నీ కూడా ఆయన బయటికి తీసుకొచ్చారనమాట. రాజ్యాంగం రాశారు. అసలు అప్పటి వరకు ఇది రూల్ అన్నది ఏదీ లేదండి. సో ఆ గైడెన్సీ ఈరోజుకి మనం ఫాలో అవుతున్నాం అనమాట. బహిష్కృత హితకారిణి సభ స్థాపన అనమాట ఆయనే చేశారు. ఇలా ప్రతి దాని గురించి ఇంకా చిన్న చిన్నవి కూడా చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే ఇంతవరకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. ఇప్పటికే లెంతీ వీడియో అయిపోతుంది కదా అని చెప్పి అనుకుంటూనే, బట్ ఏంటంటే చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఎవరికైనా సరే నాలెడ్జ్ పెంచుకునే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది కదండి. మనకి తెలియంది ఎక్కడో చోట తెలియచ్చు. సో ఈ విధంగా జరిగిందనమాట ఆయన స్టోరీ మొత్తం అంతా. అందులోని వీడియో తీస్తూ నేను కొంచెం అబ్జర్వ్ చేస్తూ మా పిల్లల క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ మొత్తం మీద ఆ రోజు అలాగా గడిచిందనమాట. సండే ఈవినింగ్. అని వ్యక్తిగతంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డారండి. బట్ ఏంటంటే అంత నాలెడ్జబుల్ పర్సన్ కాబట్టి చాలా డాక్టరేట్లు, డిగ్రీలు కూడా పొందారనమాట. సో అలా జరిగినాయి. ఆయనకి చాలా సంస్కరణలు వచ్చినాయి. ఏంటంటే కానీ నిజంగా అందరూ అంటరానితనంగా చూసి అలాగ ఒక పక్క నుండి నువ్వెందుకు పనికొస్తావు అన్నట్టుగా మాట్లాడితే, అటువంటి సిచ్యువేషన్స్ నుంచి కూడా ఆయన పోరాడి ముందుకొచ్చి చదివి ఆయన మనందరికీ చట్టాన్ని పునరుద్ధరించారంటే నిజంగా అది చాలా చెప్పుకోదగ్గ విషయమే కదండి. ఇప్పుడైనా సరే ఎవరైనా మనల్ని చిన్నతనంగా చూస్తే మనం ఫీల్ అవుతాము. సో ఈయన చేసిన దాన్ని బట్టి ఆలోచిస్తే ఏంటంటే ఎవరు ఏమి అన్నా సరే మనల్ని మనం ఎప్పుడూ డిసప్పాయింట్ అయ్యి డిస్కరేజ్ అవ్వకూడదు. నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో అది నీ మనస్ఫూర్తిగా స్వచ్ఛంగా చేస్తే అది ఎప్పటికైనా సరే నలుగురికి మంచి జరిగేలాగా ఉంటుంది అని నా అభిప్రాయం. ఈయన హిస్టరీ విన్నాక ఆల్రెడీ మనం స్కూల్స్లో అవి చదువుకునే ఉండుంటాం కదా. అది కాకుండా ఏంటంటే ఇది మళ్ళీ చూసేటప్పటికి నాకు అవంతా రీకలెక్ట్ అయినట్టు అయింది ఒకసారి. సో చాలా ఇది అనిపించిందండి. కొన్ని స్టోరీస్ వింటూ ఉంటే అలా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాం కదా. ఈరోజు ఈయన గురించి చెప్పుకున్నాం. అలాగే ఫ్రీడమ్ ఫైటర్స్ బోల్డ్ మంది ఉన్నారు. అందరికీ ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. అందులో లేడీస్ ఉన్నారు, మన గాంధీ గారు ఉన్నారు, నెహ్రూ గారు ఉన్నారు. ఇలాగ ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. ఇంకా ఆయన భార్య వచ్చేసి మరణం పొందారన్నాను కదండి. అప్పుడు ఏంటంటే కొన్ని డిసీజెస్ వచ్చేవి, వాటికి ట్రీట్మెంట్స్ ఉండేవి కాదు కదా. సో అలా ఇబ్బంది పడి ఆవిడ మరణం పొందారు. ఆవిడకి ఏంటంటే బాగా పుండరీపురాన్ని దర్శించుకోవాలని ఒక కోరిక ఉండేదన్నమాట. అది తీర్చలేకపోయానని చెప్పి ఆయన పుండరీపురం వెళ్ళి బౌద్ధ మతాన్ని స్వీకరించి బాబాసాహెబ్గా పేరు ప్రాచుర్యంలోకి వచ్చారనమాట ఆయన. సో ఒకదాని తర్వాత ఇలాగ ఒకటి జరుగుతూ వచ్చాయండి. ఎవరి లైఫ్ స్టోరీలో అయినా అనుభవాలు ఉంటూ ఉంటాయి కదా. కాకపోతే వీళ్ళందరూ చేసినవి మనకి ఫ్రీడమ్ తెచ్చి రకరకాల చట్టాలను ఇచ్చి మనకి ఎలా బాగుంటుంది అన్నది ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళని ఈ రోజుకి కూడా మర్చిపోకుండా ఇలా చేసుకుంటున్నాము. మొట్టమొదటి వ్యక్తిగా రౌండ్ టేబుల్ సమావేశాలకు కూడా అటెండ్ అయిన వ్యక్తి అండి ఆయన. సో సత్యాగ్రహాలు ఇలాంటివన్నీ జరిగేవి కదండి. అందరూ ఒక యూనిటీగా ఉండి చేసుకునేవారు. మహోన్నత జ్ఞాన పిపాసి అంటే నాలెడ్జ్ అనమాట. అంతే కదండి. ఏదైనా నాలెడ్జ్ నాకున్న నాలెడ్జ్ ఎవరు తీసుకోలేరు. సో మన దగ్గర ఉన్న ఆస్తులు ఇంకేమైనా సరే ఇవాళ ఉంటాయి, రేపు ఉండకపోవచ్చు, కానీ మన జ్ఞానం ఎప్పటికైనా మనదే కదండి. అది మెయిన్. అందుకని చేతిలో కూడా మనకంటూ వర్క్ ఉంటే అది ఎవరు లాక్కోలేరు. మనకి తెలిసిన విషయాన్ని కూడా ఎవరు ఏమీ చేయలేరు.
నీ దగ్గర ఉన్న నగలో డబ్బులో అయితే లాక్కోగలరు, కానీ మన జ్ఞానాన్ని ఎవరూ పొందలేరు కదండి. సో ఇలాంటివన్నీ చాలా చాలా సూక్తులు అయితే ఉన్నాయండి. అవన్నీ చెప్పుకోవడానికి అనుకుంటాం కానీ బట్ అవన్నీ నిజంగా ఆచరణలోకి వస్తే కరెక్టే అనిపిస్తుందండి. ఏదైనా ఏంటంటే మనం కొంచెం పీస్ఫుల్గా ఆలోచించడం, కొంచెం క్రూయల్నెస్ తగ్గించుకోవటం అన్నది బాగుంటే బాగుంటుంది. ప్రజెంట్ ఏంటంటే నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు ఉంటున్నారు. అలా ఉండకుండా అంత చక్కగా ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది అనమాట ఇదంతా చూసేటప్పటికి. సో నాకైతే అలా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి. స్కిప్ చేయకుండా నా వీడియోస్ అయితే చూడండి. ఏదో నాకు తోచినంతలో, నాకు తెలిసినంతలో అనమాట నేను చూసేవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది ఏంటి అదేంటి అని కాకుండా చూడండి, తెలుసుకోండి. తెలియంది నాకేదన్నా తెలియాల్సింది ఉంటే మీరు చెప్పినా సరే నేను తెలుసుకుంటాను. సో ఇలా జరిగిందనమాట. ఇదంతా ఇలా ఉండగా ఆయన ఏంటంటే రెండో వివాహం కూడా చేసుకున్నారండి. 1948లో రెండో వివాహం చేసుకున్నారు, సవిత అంబేద్కర్ అని చెప్పి. ఎందుకంటే మొదటి భార్య ఇదైన తర్వాత కొద్దిమంది ప్రోత్సాహంతో రెండో వివాహం చేసుకోవాల్సి వచ్చింది. సో అది అంతా అయిన తర్వాత ఆయన ఇంకా కొన్ని రకాల మన వార్ ఇవన్నీ జరిగినాయి కదండి. రౌండ్ టేబుల్ సమావేశాల్లో అందరూ మీట్ అయ్యి ఇది ఇలా చేస్తే బాగుంటుంది, మనం అందరం ఇటు నుంచి ఇలా ఉందామని చెప్పి అన్నీ డిస్కస్ చేసుకొని ఇవన్నీ చేసుకున్నారు. అదిగో చూసారా ఇక్కడ. అవన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినవండి. బట్ ఒరిజినల్గా మనుషులందరూ అక్కడ ఉన్నారా అన్నట్టుగా ఉన్నాయి. అసలైతే చాలా న్యాచురల్గా తీసుకొచ్చారు మొత్తం మీద. ఇలా జరిగింది ఆయన లైఫ్ హిస్టరీ అన్నమాట. సో ఫైనల్గా ఆయన కూడా కొంచెం అనారోగ్యంతో ఇదయ్యారండి. సడన్ డెత్ అని చెప్పాలి. 65 ఇయర్స్కే మరణం పొందారనమాట ఆయన. 1956 డిసెంబర్ 6వ తారీఖున మరణం పొందారు ఆయన. ఆ మరణం ఆయన ఫ్యూనరల్కి అసలు ఎంతమంది జనం అంటే 5 లక్షల మంది జనం ఆ ఫ్యూనరల్లో జాయిన్ అయ్యారనమాట. అసలు ఎవరికి వస్తారండి జనం అసలు నిజంగా. ఆయన చేసిన పనులను బట్టి అంతమంది వచ్చారు ఆయన వెనక. అదే కదండి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేది. సో అలా జరిగిందనమాట. అదండి అంబేద్కర్ గారి హిస్టరీ. ఇంకా చాలా ఉంటుంది. మీకేమైనా తెలిస్తే నాతో షేర్ చేసుకోండి. ఇది ఎంత కాలచక్ర మండపం అన్నాను కదా, అదంతా అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అనమాట టోటల్గా ఓవరాల్గా మనకి కారిడార్స్లో కూడా అన్ని పిక్చర్స్ వైజ్గా అనమాట వుడెన్ తోటి చెక్కినట్టుగా ఉన్నాయి. బట్ ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనుకుంటున్నాను నేను. అది ఆయన పిక్చర్స్ అన్నీ అనమాట. ఆయన బర్త్ అండ్ నెక్స్ట్ బాల్యము ఇవన్నీ అనమాట. అక్కడే పార్క్ లాగా గార్డెన్ కూడా ఉంది. ఇగో మా పిల్లలు అదంతా ఆడుకున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పడుకొని ఫొటోస్ తీయమన్నారు నన్ను. సో వాళ్ళు చూసారా, మమ్మల్ని మా పాప తీసింది ఫోటో. దానికి కూడా ఫొటోస్ తీయడం వచ్చేసింది బాగా. ఇది చూసారా, ఇలాంటి పిక్చర్స్ అన్నీ ఉన్నాయన్నమాట చుట్టూ కారిడార్కి. ఇలాంటి మరైనా వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.